గురుభ్యో నమః. బుధుడు రెండో ఇంట్లో. మీ రెండవ ఇంట్లో అంటే రెండవ భావంలో బుధుడు ఉన్నాడు. అయితే మీ ఆదాయాన్ని మరి సంతోషాన్ని ఎలా దొంగిలించగలడో తెలుసుకోండి. బుధుడు రెండవ ఇంట్లో ఉంటే వ్యక్తికి బుద్ధి, మధురమైన వాణి మరియు ఆర్థిక ప్రగతిని ఇస్తాడు. కానీ అశుభంగా ఉంటే మాత్రం మాట్లాడడంలో చేదు మరియు డబ్బు సమస్యలను కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంది. సరైన చర్యను అనుసరించడం మరియు సకారాత్మక ఆలోచన కలిగి ఉండడం వల్ల బుధుడు నకారాత్మక ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. బుధుడు రెండవ ఇంట్లో ఉంటే జన్మకుండలో ప్రతి గ్రహానికి తన సొంత స్థానం మరియు పాత్ర స్థానం ఉంటుంది. వాటిలో బుధుడు ఒక వ్యక్తి యొక్క బుద్ధి, ఆలోచించే సామర్థ్యం, మాట్లాడే పద్ధతి మరియు వ్యాపార బుద్ధిని సూచించే గ్రహం. బుధుడు బలంగా ఉంటే మనిషి చతురుడు, స్పందనాత్మకుడు మరియు ఆచరణాత్మకుడు అవుతాడు. అయితే బలహీనమైన బుధుడు వ్యక్తిని గందరగోళంలో పడేస్తాడు. బుధుడు రెండవ ఇంట్లో వచ్చినప్పుడు ఈ స్థితి జీవితంలో అనేక ప్రత్యేక మార్పులను తెస్తుంది. అది డబ్బుతో ముడిపడిన విషయమైనా, మాట్లాడే పద్ధతి అయినా లేదా తన కుటుంబ వాతావరణమైనా రెండవ ఇల్లు ధనము, వాణి మరియు కుటుంబ సుఖాలకు నిర్ణయంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఇక్కడ కూర్చున్న బుధుడు వ్యక్తికి ఒక ఆదాయ మార్గాలు, డబ్బు నిర్వహణ అలవాట్లు మరియు మాట్లాడే కళను ప్రభావితం చేస్తాడు. ఈ స్థితి బలంగా ఉంటే మనిషి తన మాటల్లో ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తాడు. కానీ బుధుడు అశుభంగా మారితే మాటల్లో చదువు, తప్పుడు అవగాహన, ఆర్థిక గందరగోళాలు పెరగవచ్చు. జ్యోతిష్ ఇల్లు చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి మనిషి యొక్క అదృష్టం మరియు కష్టపడి పనిచేయడం యొక్క ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. బుధుడు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఏ ప్రభావం ఉంటుంది, దాని మంచి చెడు రెండు అంశాలను పరిశీలిద్దాం మరియు దాని నకారాత్మక ప్రభావాన్ని తగ్గించడానికి ఏ చర్యలు సహాయపడతాయో తెలుసుకుందాం. బుధుడు రెండవ ఇంట్లో ఉండడం వల్ల సకారాత్మక ప్రభావాలు: తీక్షణమైన మెదడు, బుద్ధి, ఆలోచన. ఈ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వ్యక్తి చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు, తీక్షణమైన ఆలోచనలు గలవాడు. అతను ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటాడు మరియు ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నిష్ణాతుడు అవుతాడు. మాట్లాడడంలో నైపుణ్యం: బుధుడు వానికి కారకుడు. అందువల్ల ఈ స్థితిలో వ్యక్తి వాణి చాలా మధురంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు తరచుగా ఇతరులను వారి మాటల ద్వారా ప్రభావితం చేస్తారు. వ్యాపారం మరియు ఆదాయంలో విజయం: బుధుడు శుభస్థితిలో ఉంటే వ్యక్తికి డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలతో వస్తాయి. వ్యాపారం, రచన, మీడియా, విద్య, బ్యాంకింగ్ లేదా మార్కెటింగ్లో ముడి ఉన్న వ్యక్తులు ఈ స్థితిలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. కుటుంబ సామరస్యం మంచిగా ఉండడం: రెండవ ఇంటికి కుటుంబంతో సంబంధం ఉంటుంది. బుధుడు ఇక్కడే కూర్చొని ఇంటి వాతావరణాన్ని సమతుల్యం చేస్తాడు. కుటుంబంలో పరస్పరం మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయి. విదేశీ భాషలకు ఆసక్తి: బుధగ్రహం సంభాషణ ప్రతీక. అలాంటి వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు మరియు విదేశాల్లో ముడిపడిన ఉద్యోగాల్లో మంచి పనితీరు చూపిస్తారు. బుధుడు రెండో ఇంట్లో ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు: మాట్లాడడంలో చేదు. బుధుడు అశుభగ్రహాలపై ప్రభావితే వ్యక్తికి వాణి చేదుగా మారవచ్చు. అతను తెలియకుండానే అతను మాట్లాడే మాటల ప్రమాదం ఉంది. దీనివల్ల సంబంధాలను దూరం రావచ్చు. డబ్బులో అస్థిరత: అశుభుడైన బుధుడు వ్యక్తిని తప్పుడు పెట్టుబడి లేదా మోసానికి గురి చేయవచ్చు. కొన్నిసార్లు డబ్బు అకస్మాత్తుగా వస్తుంది మరియు తర్వాత కారణం లేకుండా వెళ్ళిపోవచ్చు. అధిక ఆలోచన మరియు అశాంతి: ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆలస్యం చేస్తారు. అనేక సార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల తమను తామే గందరగోళంలో పడిపోతారు. కుటుంబంలో అసమ్మతి: బుధుడు రాహు లేదా శని చేత ప్రభావితమైతే ఇంట్లో వాదన లేదా తప్పుడు అవగాహన పెరగవచ్చు. వ్యక్తి తనను తాను నిర్వహించుకోవడం ద్వారా ప్రయత్నించడం వల్ల సంబంధాలను పాడు చేసుకోవచ్చు. బుధునికి నకారాత్మక ప్రభావం తగ్గించడానికి చర్యలు: ప్రతి బుధవారం పచ్చని ఆకుపచ్చ వస్త్రం దానం చేయండి. పచ్చని కూరగాయలు, పెసలు లేదా పచ్చబట్టలు అవసరమైన వారికి దానం చేయడం వల్ల బుధగ్రహం ప్రభావం పెరుగుతుంది. గేదెకు పచ్చిగడ్డి వేయండి. బుధవారం రోజు గేదెకు పచ్చిగడ్డి వేయడం శుభంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలో స్థిరత్వం మరియు ఆర్థిక మెరుగుదలను తెస్తుంది. బుధ మంత్రం జపించండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః మంత్రాన్ని రోజు లేదా బుధవారం రోజు 108 సార్లు జపం చేయడం వల్ల బుధుని స్థితి బలపడుతుంది. పచ్చరత్నం ధరించండి. కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే ఏదైనా యోగ్యమైన జ్యోతిష్యాన్ని సలహాతో పచ్చరత్నాన్ని ధరించవచ్చు. ఇది మాట్లాడడం, జ్ఞాపశక్తి మరియు డబ్బు స్థితిని మెరుగుపరుస్తుంది. పచ్చి వస్తువులను ఎక్కువగా ఉపయోగించండి. తినడానికి పచ్చి కూరగాయలు, పచ్చి బట్ట అంటే ఆకుపచ్చల బట్టలు లేదా ఇంట్లో పచ్చని మొక్కలు నాటడం ద్వారా బుధుని ప్రభావం శుభంగా మారుతుంది. ధన్యవాదాలు.